గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అరుణాచలం ఆలయంలో ఘోరం జరిగింది. ఆలయాల్లో ఇప్పుడు కూడా జరగాల్సినవి కొన్ని ఉంటాయి, జరగాల్సినవి జరగాలి. జరగకూడని పరిణామాలు అసలు ఎప్పటికీ జరగకూడదు. ఆలయము అంటే మన దృష్టి, మన మనసు, భావన వేరేగా ఉంటుంది. ఏదో చేపల మార్కెట్లో తనుకున్నట్టు, చేపల మార్కెట్లో ప్రవర్తించినట్టు, గొడవలు వేసుకుంటున్నట్లుగా ఆలయాల్లో చెయ్యం మనం. ఎలాంటి వాళ్ళమైనా, ఎలాంటి స్వభావం ఉన్నా, ఎలాంటి భావజాలం ఉన్నా దేవాలయానికి వెళ్ళేది ప్రశాంతత కోసము. ఆ దేవాలయంలో ఉన్న కాసేపు మనం ప్రశాంతంగా ఉంటాం, ప్రశాంతత కోరుకునే దేవాలయాలకు వెళ్తాం. అక్కడ కూడా రద్దీ పెరిగిపోయి, ఘర్షణ పెరిగిపోయి, కొట్టుకొని వాళ్ళలో నలిగిపోయిన ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కనుఊపిరితో ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అరుణాచలంలో విపరీతమైన రద్దీ. దేవుడి దర్శనానికి 3-4 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటలు, మామూలు దర్శనానికి 7-8 గంటలు పడుతుందట. ఈ ఎండలకి 3-4 కిలోమీటర్ల క్యూ లైన్లో నుంచొని తోసుకొని ఆంధ్ర భక్తులు, కర్ణాటక భక్తులు కొందరు ఎరగా కొట్టేసుకున్నారు. అలా కొట్టుకునేటప్పుడు నువ్వు ఆంధ్ర వాడివిరా, నువ్వు కర్ణాటక వాడివిరా, నీ బతికిది నీ బతికిది అనేసి రాష్ట్రాల పేర్లు, ప్రాంతాల పేర్లు కూడా తెచ్చుకొని భయంకరంగా కుమ్మేసుకున్నారు. ఈ కుమ్మలాటలో నలిగిపోయి చాలా మందికి గాయాలయ్యాయి. కొందరికి స్వల్ప గాయాలైతే కొందరికి బాగా డ్యామేజ్ అయింది. ఇంకొక ఆయన అయితే పాపం కొన ఊపిరిలో ఉన్నాడట హాస్పిటల్లో. అరుణాచలంలో జరిగే మోసాల గురించి కానివ్వండి, అద్భుతాల పేరుతో వ్యాపారం గురించి కానివ్వండి, జనాల వెర్రి గురించి కానివ్వండి నేను వీడియో చేస్తే కొందరు మొదలుపెట్టేస్తుంది. నువ్వు అరుణాచలం గురించి కావాలని టార్గెట్ చేస్తున్నావు, అరుణాచలం గురించి మాట్లాడితే ఒప్పుకోం మేము అనేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అరుణాచలం గురించే కాదు, తిరుమల గురించి కూడా నేను చాలా వీడియోస్ చేశాను. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 11 గంటల అయ్యేసరికి వీడియో పెట్టాను నేను. ఏదో పుణ్యం వచ్చేస్తుందని వెళ్ళి ఆడ తొక్కొక్కండి చనిపోతున్నారు. కాస్త సద్దుమణిగిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళి ప్రశాంతంగా దైవాన్ని దర్శించండి. భగవంతుడిని దర్శనం చేసుకునేది ప్రశాంతత కోసం, ప్రశాంతంగా భగవంతుడిని దర్శించాలని ఒక ఉద్దేశంతో ప్రశాంతత కలగడం కోసం దైవ దర్శనం చేసుకోవాలి. అంతేగాని ఇవ్వాలి ఎడితే పుణ్యము, సాయంత్రం 6 గంటల లోపల ఎడితే పుణ్యము, ఈ తిథి పోతే పుణ్యం రాదు అని వెళ్ళి తోసుకొని కొట్టుకొని తొక్కేసినట్లు చచ్చిపోవడానికి కాదు. దేవాలయాలంటే ఈరోజు అవహేళన పాలయ్యి అన్ని మొత్తసు నవ్వుకునే దుస్థితి తీసుకొచ్చారంటే ఈ అంధవిశ్వాసాలు, అతి చేష్టలు, అతి పిచ్చే కారణం. ఈ విషయాల గురించి, తిరుమల క్యూ లైన్ గురించి కూడా నేను ఎన్నో వీడియోలు చేశాను. వైకుంఠ ఏకాదశి వస్తే ప్రతి సంవత్సరం వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఏదో అరుణాచలాన్ని మాత్రం నేను టార్గెట్ చేయడం లేదు. తిరుమలలాగే జనాలకి అరుణాచలం పిచ్చెక్కువ అయిపోయింది అన్నమాట. వెర్రి బాగా పెరిగిపోయింది. ఈ వెర్రి తెలుగు వాళ్ళలో బాగా పెరిగిపోయింది. కారణం ఏంటంటే మన ప్రవచనకారుల పుణ్యం. వీళ్ళు ఎల్లరు మళ్ళా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అరుణాచలం గొప్పది 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 అక్కడికి వెళ్తే ఏవో అద్భుతాలు, మాయలు, మ్యాజిక్లు అని తెగ ప్రచారం చేసి ఓదరగొట్టారో వాళ్ళు ఎన్నిసార్లు సంవత్సరానికి అరుణాచలం పెడతారో ఒక్కసారి వాళ్ళని అడగండి. ప్రేమైన హిందూ బంధువులారా, మీ కళ్ళు తెరిపించడం కోసమే ఈ వీడియో. కరుణాచలమే కాదు, శివాలయాలు, విష్ణువాలయాలు, ఎక్కడికి ఏ తీర్థయాత్రకి, క్షేత్ర దర్శనానికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళేది ఏదో పుణ్యం వచ్చేస్తుంది, ఏదో అద్భుతాలు జరుగుతాయని ఆరాటంతో కాదు, ప్రశాంతత కోసం వెళ్ళాలి. ప్రశాంతంగా కళ్ళు తెరిచి భగవంతుడి సన్నిధానంలో కొన్ని క్షణాలైనా సరే గడిపి భగవంతుడిని దర్శించుకొని ప్రశాంతంగా అక్కడెక్కడైనా కాస్త ఖాళీగా ఉన్న చోట కూర్చొని భగవంతుడిని జపం చేసుకొని, నామస్మరణ చేసుకొని, అంటే ధ్యానం చేసుకొని, అక్కడ ఎవరైనా సరే మహాత్ములు కనపడితే వాళ్ళతో సత్సంగం చేసి 4 మంచి విషయాలు తెలుసుకొని ఒక తృప్తితో, ఎంతో కొంత తెలుసుకున్న ఒక జ్ఞానంతో, మానసిక ప్రశాంతతతో ఇంటికి తిరిగి రావాలి. క్షేత్ర దర్శనాలు, తీర్థ దర్శనాలుగా ప్రయోజనం అది. ఇవన్నీ వదిలేసి ఈ ప్రవచనకారులు, యూట్యూబర్లు, కొందరు సోకాల్డ్ యూట్యూబర్లు చెప్పారు కదా అని అక్కడేదో అద్భుతాలను వేసేసి ప్రతి వారం పోవడం, ప్రతి సోమవారం పోవడం, ప్రతి పౌర్ణమికి వెళ్ళేసేసి ఆడ కొండ చుట్టూ తిరిగితేనే అది అయిపోతుంది. ఇవన్నీ చేసిన తెలుగు వాళ్ళే. ఈ అద్భుతాలు పిచ్చి తెలుగు వాళ్ళకి ఎంత వెర్రి పట్టిందంటే ఇంత వెర్రి ఏ ఇతర రాష్ట్రాల్లోనూ హిందువులు కనపట్టలేదు. ఏంటంటే మన ప్రవచనకారులు, మన యూట్యూబర్లు చేసిన పనులు ఇవన్నీ. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఇంత వెర్రిగా మీకు బోధించిన వాళ్ళు ఎన్నిసార్లు తిరుమల వెళ్తారు సంవత్సరానికి, ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళి కొండ చుట్టూ తిరుగుతారు, ఎన్నిసార్లు ఈ విధంగా క్యూ లైన్లో అశ్వ నుంచుంటారు, వాళ్ళని అడగండి, ఒకసారి కనుక్కోండి. ఎదుటివాడికి చెప్పడానికి నీతులన్నీ ఉంటాయి. ఈ మాటలన్నీ చెప్పిన వాడు ఏం ప్రభావంగా ఉండడు. చెప్పిన వాడు ఏదో ఒకసారి చూసొచ్చుంటాడు అరుణాచలం, అంతవరకు అయిపోయింది. అక్కడికి అరుణాచలంలో అంత అద్భుతము, మహిమలు, లీలలు, గంటకు ఒక మ్యాజిక్, అరగంటకు ఒక లీల, పావుగంటకు ఒక మాయ. తిరుమలలో కూడా, తిరుమలలో అద్భుతాలు, మ్యాజిక్లు, మాయలు, లీలలు అని పుస్తకాలు రాసేసి, యూట్యూబ్లో చెప్పేసి, ప్రవచనాలు చెప్పేసి వీరు సంవత్సరానికి ఒకసారి కూడా తిరుమల వెళ్ళరు. అనే లీలలో, మాయలు, అద్భుతాలు, మ్యాజిక్లు, రెమెడీలు ఉంటే పోయి అక్కడే ఉండొచ్చుగా. వీళ్ళకి అవసరం లేదు అవన్నీ. ఆ ప్రయోజనాలన్నీ పొందొచ్చు కదా. అలాగే అరుణాచలంలో కూడా
నాకే భేదభావం కూడా లేదు. తిరుమల గురించి కూడా బోర్డు వీడియోస్ చేశాను నేను. అరుణాచలం అంటే నాకేం కోపము లేదు. ఆ పేరుతో చేసిన వ్యాపారాలు పోయి చూడండి. మొత్తం తెలుగు వాళ్ళు అన్నదాన సత్రాలు పెడతామని, అక్కడ కళ్యాణ మండపాలని, అక్కడ రిసార్ట్లని, అక్కడ రూమ్లు ఇస్తామని, అక్కడ ఇంకోటని ఆశ్రమాలని మొత్తం తెలుగు వాళ్ళే తెరిచి వస్తున్న తెలుగు వాళ్ళతో వ్యాపారాలు చేస్తున్నారు. అరుణాచలం దేవాలయం వాళ్ళే చెప్పారు, ఈ తెలుగు వాళ్ళు వచ్చి తెల్లారు లేస్తే మా గుడి మీద పడిపోతున్నారు, మా ప్రాణాలు తీస్తున్నారు, ఇక్కడంతా చెత్త చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ పేరుతోటి తినేసిన ఈ కూల్ డ్రింక్ బాటిల్స్, ఈ చిప్స్ ప్యాకెట్లు, అవి ఇవి కాఫీలు తాగి టీలు తాగి మొత్తం విసిరేస్తున్నారు. శుభ్రం చేయలేక మేము చచ్చిపోతున్నాము. ఇక్కడ అద్భుతం ఈ అద్భుతం అని చెట్లు పుట్టలు అదేంటిది ఒకటి ఉంటుంది, మోక్ష ద్వారం ఆ కంతల్లో దూరడము, ఇట్లాంటి వెర్రి పనులన్నీ చేస్తున్నారు. మేము తట్టుకోలేకపోతున్నాం వీళ్ళని. తమిళనాడు అరుణాచలం గుడి వాళ్ళే చెప్పారు ఆ విషయం. వెళ్ళాలి, అరుణాచలం ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే ఏంది ప్రతి వారమా, ప్రతి పౌర్ణమికే ఏదో కాస్త రద్దీ లేనప్పుడు ప్రశాంతంగా తిరుబాటుగా సావకాశంగా వెళ్ళి దైవ దర్శనం చేసుకొని ఆ క్షేత్రం అంతా కూడా చక్కగా ప్రతిదీ చూసి వివరంగా ప్రతి విషయం గురించి తెలుసుకొని దేవుడి సన్నిధానంలో ఒక రోజు 2 రోజులు గడిపి ఆ ప్రశాంతతో తిరిగి ఇంటికి రావాలి. అది ఒక పద్ధతి. అంతేగాని గొర్రెలు పోయి దూరేసినట్లుగా దూరేసి ఈ ఎండల్లో కిలోమీటర్లు నుంచొని పిల్లా పాపను కూడా ఎత్తుకొని తీసుకెళ్ళి ముసలాళ్ళను కూడా పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఇక వాళ్ళు వీళ్ళు కొట్టుకొని తన్నుకొని అరుణాచలమైనా తిరుమల అయినా శ్రీశైలమైనా ఇంకోటైనా అతి చేష్టలు దేవుడి పేరుతో అతి వెర్రి ఇక్కడే అద్భుతాలు జరిగిపోతాయి. ఇవి చాలా తప్పు, రాంగ్ కాన్సెప్ట్. ఇవి చెప్పిన వాళ్ళు ఎన్నిసార్లు పోతున్నారు ఆయా క్షేత్రాలకి. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నాడు. శుభ్రంగా ప్రశాంతంగా లగ్జరీగా కూర్చొని శుభ్రంగా బతుకుతున్నారు హాయిగా. జనాల్ని రెచ్చగొట్టేసేసి గొర్రెల మందిని తోలుతా ఉంటారు అన్నమాట. వెళ్ళండి ఏవో జరుగుతాయి. అసలు అక్కడ అద్భుతము, మాయా, మ్యాజిక్, లేలా అనుకుంటూ వీళ్ళు మాత్రము అవి ఏవి లేని టెన్షన్స్ లేని ప్రశాంతమైన వాతావరణంలో మంచి లగ్జరీ హౌసుల్లో ప్రశాంతంగా హాయిగా ఏసరి కదా బతుకుతూ ఉంటారు. వెళ్ళాలి ఏ సెలవుల వేళల్లోనూ కాస్త అక్కడ రద్దీ లేదు అనుకున్నప్పుడు కుటుంబం అంతా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా ఆ దర్శనం అంతా చేసుకొని అవన్నీ చూసి సేవించుకొని రావాలి. ఇదేంది వెర్రి గొర్రెల్లాగా గుంపులుగా ఈ పరుగులు ఎక్కడికి? ధర్మము, దయ, సాధన ఏమి ఎక్కర్లా. ఆడికెళ్ళి తిరిగేస్తే కొండ చుట్టూ అయిపోతాయి. లేదంటే 7 కొండలు నడిచెక్కేస్తే తిరుమలగా వెళ్ళి అయిపోద్ది. ఇంకంతే. అమ్మమ్మ కష్టపడి నడిచెక్కారా, వీళ్ళకి అన్ని అనుగ్రహం కురిపించేద్దాం వరాలు అనుకుంటాడు వెంకటేశ్వర స్వామి. నడిచెక్కాలి. ఏంది నడిచెక్కడం అంటే? నడిచెక్కితే గొప్ప అద్భుతాలు ఫలితాల కోసమా? మీకు ఓపిక ఉండి ఆ ప్రకృతి అదంతా కూడా చక్కగా చూసుకుంటూ గోవిందనామస్మరణ చేసుకుంటూ ఎక్కగలము అనుకుంటే ఎక్కండి, మంచిది. అది కూడా సాధనే. అరుణాచలం కూడా అంతే. గిరి ప్రదక్షిణ ప్రశాంతంగా ఏదో శివనామం స్మరించుకుంటూ తిరగాలి అనుకుంటే ఏదో ఒకసారి పోయి తిరగాలి జీవితంలో. లేదా సంవత్సరానికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి. ఏంటి ప్రతి పౌర్ణమికి, ప్రతి సోమవారము, ప్రతిసారి పరుగులే. ఈ పరుగులు చూసి మళ్ళీ అక్కడ లోకల్లో వ్యాపారాలు మన వాళ్ళు దూరిపోయి మళ్ళీ అక్కడ మోసాలు. దేవుడి సన్నిధిని వ్యాపారం చేస్తుంది, కలుషితం చేస్తుంది, దూషితం చేస్తుంది మనం కాదా? క్షేత్రాలను పాడు చేస్తుంది మనం కాదా? ఆ ఇంగితం లేదా హిందువులకి? మనం బాధ్యతలం కాదంటారా? ఆలోచించండి ఒకసారి. ఎక్కడికి పరుగులు? ఏంటి అద్భుతాలు కోరా? ఏదో వస్తుందనా దేవుడి దగ్గరకు వెళ్ళేది? ప్రేమగా భక్తి శ్రద్ధలతో వెళ్ళాలా, విశ్వాసంతో వెళ్ళాలా, ఆస్తిక్య భావంతో వెళ్ళాలా. తెలుసుకొని హిందూ బంధువులు మారి బాగుంటే ఈ క్షేత్రాలన్నీ ప్రశాంతంగా, పవిత్రంగా, శుభ్రంగా, పచ్చగా ఉంటాయి. వెర్రి చేష్టలకి అరుణాచలము, తిరుమల అన్నీ పాడైపోతున్నాయి. క్షేత్రాలు పాడైపోతాయి, కాశీ పాడైపోతుంది. వెర్రి చేష్టలు తగ్గించుకొని దేవాలయాన్ని దేవాలయంగానే భావించండి. భగవంతుడిని సేవించుకోవడానికి భావాలు కానీ ఏదో పుణ్యము, మూట, ఫలితాలు, అద్భుతాలు వచ్చేస్తాయి. ఇలా దేవుడిని చూడాలని సాయంత్రానికి అలాగ డబ్బులు మూట వచ్చి పడుతుంది. ఇందుకు కాదు దేవుడు వ్యాపార వస్తువు కాదు, దేవాలయం వ్యాపార వస్తువు కాదు. శివుడైనా కేశవుడైనా ఎవరైనా వ్యాపార వస్తువు కాదు. ప్రేమకు, భక్తికి, విశ్వాసానికి లభించే వాళ్ళు అది ఎప్పుడైనా సరే మన భక్తి శ్రద్ధ చూపించుకోవచ్చు. ఈ తిథిలోనే, ఈరోజు సాయంత్రమే, ఇవేమీ ఉండవు. ప్రేమకి, భక్తికి అర్థమవుతుంది కదా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం బాగుంటాము, దేవాలయాలు, క్షేత్రాలు కూడా బాగుంటాయి, అందరూ ప్రశాంతంగా ఉంటారు. ధర్మరక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.